హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంకే బ్లాగ్స్. ఇప్పుడే వైజాగ్లో దిగిన. టైం 10:30 అవుతుంది. అటు ఇటు హోటల్కి వెళ్ళి చెక్ఇన్ చేసి పడుకొని పొద్దున్నే వైజాగ్ మొత్తం చూపిస్తా. వైజాగ్లో ఇంపార్టెంట్ ప్లేసెస్, వైజాగ్లో ఎక్కడ తిరగాలి, ఎలా రావాలి మొత్తం నేను క్లియర్గా చెప్తా. వెళ్దాం పదండి. వెల్కమ్ టు వైజాగ్ సిటీ ఆఫ్ ది డెస్టినేషన్. ఎంతమందో గొప్ప కవులు, ఎంతమందో గొప్ప మేధావులు, చాలా అంటే చాలా రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద మనుషులు, ముఖ్యమైన మనుషులు ఈ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి వచ్చారు. అసలు ఆంధ్ర యూనివర్సిటీ లోపల ఎలా ఉంటుంది మొత్తం చూపిస్తా పదండి. వైజాగ్ వచ్చిన వాళ్ళు ఆంధ్ర యూనివర్సిటీ చూడకుండా పోరు. ఆంధ్ర యూనివర్సిటీ వస్తే ఒక లొకేషన్ ఉంది, ఆ లొకేషన్ అందరికీ తెలిసిందే. ఆ లొకేషన్ చూడకుండా ఎవరు పోరు. ఆంధ్ర యూనివర్సిటీలో సౌత్ క్యాంపస్లో ఉన్న ఈఆర్ఎస్ కాలేజ్ ఆఫ్ సైన్స్ జువాలజీ బ్లాక్లో ఆ లొకేషన్స్ ఉన్నాయి. మీకు చూపిస్తా పదండి. చూడండి ఒకసారి మీకు పైనుంచి వ్యూ చూపిస్తా. పాత కాలంలో కట్టినా కూడా చూడండి. ఈ స్టెప్స్ బాగా ఉన్నాయి ఎర్రగా, ఈ చెక్కలు. ఓహ్, ఇదేంది గుచ్చుకుంటాయండి. డైనోసార్ స్కెలిటన్. ఇది ఒరిజినల్లో కాదో మనకు తెలియదు, కానీ శాంపిల్ ఎట్లుంది. మేబీ ఒరిజినల్ కూడా అవ్వచ్చు. చూడండి నేను పైనుంచి చూపిస్తా. ఆడిటోరియం బాగుంది. ఇలాంటి ఎందుకు మన దగ్గర కట్టరు. చూడండి ఎంత బాగుంది. మీ క్లాస్ రూమ్ కూడా చూపిస్తా, ఇన్సైడ్ క్లాస్ ఎలా ఉంటుందో. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా నేను ఏ లొకేషన్లో ఉన్నా మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది. ఈ లొకేషన్ మీరు సినిమాలలో చూసారు, నేను లైవ్గా చూపిస్తున్నా. చాలా అంటే చాలా సినిమాలు పాతకాలం నుంచి ఇప్పటిదాకా తీసిన సినిమాలలో వైజాగ్ వచ్చిన వాళ్ళు ఈ సినిమా లొకేషన్లో ఇది చూడకుండా పోరు. కంపల్సరీ ఇక్కడికి ఏదో ఒక చిన్న బిట్ అయిన ఉంటుంది, మీకు తెలిసిపోయి ఉంటుంది. ఇది ఆంధ్ర యూనివర్సిటీ. ఆంధ్ర యూనివర్సిటీలో ఆడిటోరియం పాత ఆడిటోరియం. మీరు ఒకసారి చూడండి ఎంత పాత ఆడిటోరియమో. ఇవన్నీ క్లాస్ రూమ్స్. ఇవన్నీ ఇంతకుముందు ఇక్కడ పాతవి ఉండేవి. ప్రజెంట్ కొత్త కుర్చీలు వేశారు. చాలా అంటే చాలా బాగుంది. స్కూల్ పిల్లలు కూడా వచ్చారు. చూడండి వాళ్ళందరికీ విజిట్ చేపిస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంది. అసలు అప్పట్లోనే ఇంత మంచిగా కట్టారు. అప్పట్లోనే ఇంత ఏమంటారు, చాలా తెలివిగా కట్టారు ఇదంతా. చూడండి ఫ్రెండ్స్, ఆడిటోరియం లోపల ఇదంతా ఎన్ని సాంగ్స్ ఉన్నాయో, ఎన్ని మంచి సాంగ్స్ ఉన్నాయో ఈ ఆడిటోరియంలో. ఏమేమి సినిమాలు చూసారో మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి కింద కామెంట్ బాక్స్లో. స్కూల్ పిల్లలు ఆంధ్రప్రదేశ్, మరి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ అనుకుంటా. వీళ్ళకి యూనిఫామ్ ఉంది, వాళ్ళకి తెలిసిందే కదా, వాళ్ళ గవర్నమెంట్ స్కూల్ది యూనిఫామ్. చూడండి అంతా
చాలా బాగుంది లొకేషన్ లోపల. ఇంకా ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది. ప్రజెంట్ అయితే ఇది ఎండ కొడుతుంది బాగా, మనకు టైం తక్కువ ఉందని ఈ లొకేషన్ కవర్ చేస్తున్నా. చూడండి చాలా బాగుంది అసలు. ఒకసారి క్లాస్ రూమ్ చూడండి ఎట్లా ఉందో. ఫ్రెండ్స్, మనం ఇది కైలాసగిరి వెళ్ళే రూటు. అసలు ఈ ఏరియా చూడండి, మనం దుబాయ్లో ఉన్న ఫీల్ వస్తుంది. మొత్తం ఈతపళ్ళ చెట్లు, ఈ ఖర్జూర చెట్లు లాగా ఉన్నాయి. ఈ లొకేషన్ ఇంచుమించు అలానే ఉంది. ఇది డే టైంలో కంటే నైట్ టైంలో చాలా బాగుంటుంది అనుకుంటున్నాను నేను. గాయస్ కనిపిస్తుంది కదా, వెనక కనిపించేదే రిషికొండ బీచ్. రిషికొండ బీచ్ వైజాగ్ సిటీ నుంచి అప్రాక్సిమేట్ ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. రావడానికి లోకల్ వెహికల్స్ ఉన్నాయి, ర్యాపిడో ఉంది, ఆటోస్ అన్నీ ఉన్నాయి, గవర్నమెంట్ ఫెసిలిటీ ఉన్న ఆర్టీసీ బస్ ఇవన్నీ ఉన్నాయి. అప్రాక్సిమేట్ ఒక 30 to 40 రూపీస్ ఛార్జ్ ఉన్నది. మీ మీద బండి మీద వచ్చి మాకు తెలియదు రేట్ ఎంత ఉందో. చూడండి బీచ్ జనాలు అయితే చాలా అంటే చాలా జనాలు ఉన్నారు. గట్టిగా వీకెండ్ ఉన్న చాలా మంది జనం వచ్చారు. ఎండ బాగుంది. అండ్ దట్టు ఇంకోటి ఏంటంటే కోస్టల్ ఏరియా ఎక్కడైనా కూడా హ్యూమిడిటీ ఉంటుంది. ఫేస్ చూడండి చాలా జిడ్డు జిడ్డు అయిపోయింది. అసలు ఉండలేకపోతున్నాయి వెదర్కి. చాలా అంటే చాలా కష్టం ఉంది. అయినా జనాలు వాటర్లో ఉన్నంత వరకు ఏం కాదు, వాటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చుట్టూ కనిపిస్తాయి. వాము ఉండలేము కూడా. కానీ ఎట్లుంటున్నారు వైజాగ్ ఎంతైనా వైజాగ్ సిటీ ఆఫ్ ది డెస్టినీ అనేది ప్రూవ్ చేశారు. మామూలుగా లేదు, ఎటు పోయినా చాలా అంటే చాలా క్లీన్గా, చాలా నీట్గా, ఏ రోడ్ అయినా చాలా స్పేషియస్గా చాలా అంటే చాలా బాగున్నాయి. ఎవరైనా రావాలంటే విజిట్ చేయొచ్చు. బీచ్ వే చూడండి. నేను రిషికొండ బీచ్లో పోలీస్ కంట్రోల్ రూమ్లో ఉన్న ఈ పైన ఎక్కి నేను తీస్తున్నా. చాలామంది జనం ఉన్నారు చూడండి. కింద ఎండ వల్ల సరిగ్గా రావట్లే ఫుటేజ్. బీచ్లో చాలామంది కెమెరా ఫోటోగ్రాఫ్ తీస్తున్నారు. నాకు తెలిసి చాలామంది ఉన్నారు ఇక్కడ ఫోటోలు తీసేవాళ్ళు. ఎవరైతే ఫొటోస్కి కెమెరాస్ మంచి లేవో, కొంతమందికి ఫోన్స్ మంచిగా ఉండవు, కొంతమంది మెమొరీస్ కొంచెం కలెక్ట్ చేసుకునే వాళ్ళు, కొంచెం క్లారిటీగా కావాలనుకునే వాళ్ళు ఇక్కడ ఫోటోలు దిగచ్చు. నాకు తెలిసి ఒక ఫోటో 50 రూపీస్ లోపు ఉండొచ్చు అనుకుంటున్నాను నేను, ఒక ఫోటో కాపీ. నేను కనుక్కోలేదు ఇక్కడ. అంతేకాకుండా ఏమంటారు చూడండి, ఇక్కడ కనిపిస్తుందా, అది కూడా అవైలబుల్ ఉంది. దాన్ని ఏమంటారో నాకు తెలియదు మరి. సో ఇది కథ. బీచ్లో చిల్ అవ్వడానికి మంచి పూల సట్టాలు అన్నీ ఉన్నాయి, బట్టిగా ఉన్నాయి ఇక్కడ, ఏం ప్రాబ్లం లేదు. చూడండి ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా చాలానే ఉన్నాయి. రిఫ్రెష్మెంట్ కోసం ఫుడ్ కోర్ట్ చాలా ఉన్నాయి చూడండి. ఈ లోపల మొత్తం ఫుడ్ కోర్టే. ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఎయిర్ డిస్టర్బెన్స్ ఒకటను నా మైక్ సరిగ్గా పనిచేయలేదు ఆ టైంలో. సారీ ఏమనుకోకండి, కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ మొత్తం వ్యూ పాయింట్, ఇది బీచ్ వ్యూ పాయింట్. ఇది రిషికొండ నుంచి కైలాసగిరి వెళ్ళే రూట్లో వ్యూ పాయింట్ ఉంటుంది. మీరు క్లియర్గా చూడండి, బ్యాక్ సైడ్ మొత్తం వ్యూ పాయింటే ఉంది. మనం ఆల్మోస్ట్ రిషికొండ బీచ్ దాకా కనిపిస్తుంది వ్యూ పాయింట్. ఇది
ఆఫ్టర్నూన్ టైం కాబట్టి సరిగ్గా కనిపించట్లేదు, వ్యూ అర్థం కావట్లేదు. బట్ ఈవినింగ్ టైము సన్సెట్ టైంలో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి మీరు మొత్తం. మీకు అంతేకాకుండా ఈ రోడ్స్ కూడా చూపిస్తా. చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి రోడ్స్. వైజాగ్ సిటీ ఆఫ్ ది డెస్టినీ అనేది మామూలుగా పెట్టలే పేరు, అది నిజంగా అది. చూడండి మీరు ఒకసారి బ్యాక్ సైడ్ వ్యూ అంతా చూడండి. గాయస్ కనిపిస్తుంది కదా, మనకి బ్యాక్ సైడ్ కనిపించేది కైలాసగిరి పర్వతం. వైజాగ్ సిటీ లోకల్ నుంచి ఆటోస్ ఉన్నాయి, షేర్ ఆటోస్ ఉన్నాయి, ఆర్టీసీ వెహికల్స్ ఉన్నాయి, ఆర్టీసీ బస్సెస్ ఉన్నాయి, ర్యాపిడో, ఊబర్ ఇవన్నీ ఉన్నాయి. మనకు కనిపిస్తుంది కదా ఆ రోప్ వే. మేము ఇందాక చూసినప్పుడు ఇటువైపు వెళ్ళేటప్పుడు అది ఆన్ అయి ఉంది. ప్రెజెంట్ లంచ్ టైం అనుకుంటా, మేబీ క్లోజ్ చేశారు. రోప్ వే అడల్ట్స్కి అయితే 150 రూపీస్ అంట, చిన్నపిల్లలకి అయితే 80 రూపీస్ అంట. మనం వెళ్తుంటే కూడా, పైకి వెళ్తుంటే కూడా నాకు తెలిసి ఇద్దరిని ఎలో చేస్తారట్లుంది పర్ రోప్ వే దానికి ఎలో చేస్తారు. అంతేకాకుండా వెళ్తుంటే కూడా మనకు బీచ్ వ్యూ కూడా చాలా బాగా అనిపిస్తుంది. కానీ ఎండ మటి ఘోరంగా ఉంది. ఆ ఎండ ఏమో కానీ పక్కనే ఇదంతా కోస్టల్ ఏరియా కాబట్టి హ్యూమిడిటీ ఎక్కువ ఉంది. అందువల్ల సరిగ్గా ఇబ్బంది అవుతుంది, స్కిన్ ఎంత ఇచ్చింగ్ వస్తుంది బాగా. సో ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా, ఈవినింగ్ ఇది విశాఖపట్నం హార్బర్ పాయింట్. అంతేకాకుండా విశాఖపట్నం ఫిష్ మార్కెట్. ఈ ఫిష్ మార్కెట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్, ప్రాన్స్ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ నుంచే ప్రతి ఒక్క ఐటమ్ ఎక్స్పోర్ట్ అవుతాయి. ఇది మొత్తం హార్బర్ పాయింట్. ఇక్కడి నుంచి సముద్రం నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారు. మొత్తం అసలు ఫిషెస్ ఎట్లున్నాయి ఏంటి, మనకి ఎంత కవర్ ఏదో చూద్దాం, ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు చూడాలి, మొత్తం కవరేజ్ చేద్దాం రండి. ఎంత టైగర్ ప్రాన్స్ ఎంత? ప్రజెంట్ అయితే 2500 2500 6 కేజీస్ వస్తుంది. 6 కేజీస్ అంటే కేజీలకు అమ్మారా? కేజీలకు అయితే ప్రజెంట్ కేజీకి 500 కేజీ 500 టైగర్ ప్రాన్స్ లేకపోతే నార్మల్ ప్రాన్స్. నార్మల్ ప్రాన్స్. ఒరిజినల్గా టైగర్ ప్రాన్స్ అయితే 1400 కేజీకి 6 కేజీకి 7 పీసెస్. అవునా? అదేం ఫిష్ అంత పెద్దగా ఉన్నది? పండగ పండగప్ప. ఓకే, ముళ్ళు ఉన్నదా దానికి? సింగిల్ బోన్.
అది సింగిల్ బోన్ అది ఎండబెడతారు కదా దాన్ని ఆ. ఇట్లా పచ్చి కూర కూడా చేసుకొని తింటారా? ఓకే ఓకే. ఆహా. మనం చిన్నపాటి సాహసం చేయబోతున్నాం ఇప్పుడు. ఇట్లా దూకుదాం అదే దూకుతుందిగా. కొంచెం వెనక్కి రావచ్చు కొంచెం వెనక్కి రామ్మా. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ బ్రో శ్రీను బ్రో అంట. ఈ షిప్ మీరేనా బ్రో షిప్ది? మేము వెళ్తుంటాం. అవునా? ఒకసారి చెప్పండి బ్రో, మీరు ఎక్స్పీరియన్స్ చెప్పండి, ఎప్పుడు వెళ్తారు ఏంది? పక్కన చేతిలో పట్టుకొని చెప్పండి. చేతిలో పట్టుకొని పర్లేదా? అంటే మీరు ఏ టైంలో వెళ్తారు బ్రో? ఇది ఇప్పుడైతే 2 days అవుతుంది ఆల్రెడీ లోన్ నుంచి వచ్చి. 2 days అవుతుంది కాబట్టి ఇంకో 2 days ఉండి మళ్ళీ వెళ్తుంది. అవునా? ఆయిల్ ఐస్ రాసనం అంతా లోడ్ వేసుకొని వెళ్తుంది. ఇంక ఈ 2 daysలో మరి లోడ్ కోసం ఓనర్ కొంచెం చూసుకొని ఆ లోడ్ వేసి పంపించడమే ఓనర్ పని. ఇది ఓన్ కాదు, మేము లోన్కి వెళ్ళేవాళ్ళం మేము కూడా. అందుకని వాళ్ళు మేము తెచ్చొచ్చా. పోతే ఇక్కడ నుంచి ఒరిస్సా బార్డర్ వరకు వెళ్తాం. ఒరిస్సా కలిగిపట్నం తెలిస్తే ఇక్కడ జీపీఎస్ ఒకటి ఉంటుంది కదా, జీపీఎస్ ఒకటి వైర్లెస్ ఒకటి ఉంటుంది. బోటు మాట్లాడుకుంటారు. నెక్స్ట్ జీపీఎస్ ద్వారా ఎక్కడ ఏ లొకేషన్ ఉన్నారో వాళ్ళకి తెలుస్తుంటుంది, డ్రైవర్కి తెలుస్తుంటుంది. అంటే ఇప్పుడు ఎట్లా ఫుడ్ రాసిన వేసుకుంటాం. ఫుడ్ అంతా ఆల్మోస్ట్ అంతా అన్నీ ఉంటాయి. కాయగూరలు అనగా లోన ఫిష్లు కూడా తినడం చేయడం. హెల్త్ ప్రాబ్లమ్ వస్తే ట్యాబ్లెట్లు కూడా పట్టుకెళ్తాం. ఒకవేళ సునామీలు వస్తాయి కదా సడన్గా, మనకు తెలియదు కదా. సునామీ అంటే సునామీలు కాదు, ఇవి తుఫాన్లు వస్తాయి కదా. అదే తుఫాను వస్తే ఆటోమేటిక్గా గాలి ఎక్కువగా ఉందనుకో ఇక్కడ వాళ్ళు చూసుకొని లొకేషన్ చూసుకొని ఎక్కడ దగ్గర అయితే అక్కడికి వెళ్ళిపోవడం కానీ, లేదంటే మరీ దూరంలో ఉంటే యాంకర్ వేసుకొని ఉండడం కానీ అలా ఉంటారు. నీటిలో ఉంటే ప్రాబ్లం ఏమి ఉండదు. జస్ట్ అలాగా బోటు నాయకు రోలింగ్ అవుతుంటుంది అంతే, అంతకుమించి ఇంకేం ఉండదు. దగ్గరలో ఉంటే దగ్గరలోకి వెళ్ళిపోతారు, ఆ హార్బర్కి వెళ్ళిపోతారు. అందుకని లేదు వేరే స్టేట్లో హార్బర్లోకి వెళ్తే వాళ్ళు ఫీజు కొంచెం డిమాండ్ చేస్తారు. ఫీజు ఎంత కట్టాలి అంత కట్టాలి అనేసి హార్బర్ అంతే. వేరే హార్బర్కి వెళ్తే అయ్యా అన్న ఇక్కడ మనం ఇక్కడే కలింపట్నం ఒరిస్సా బార్డర్లోని ఇక్కడ అదేంటి పారాటిప్ అంటారు కదా, పారాటిప్ ద్వారా బోట్లు కట్టేటప్పుడు ఫీజు వాళ్ళు అంతే. తుఫాన్కి కానీ మనం ఇంజిన్ ప్రాబ్లం వచ్చినా, నెక్స్ట్ రాసిన అయిపోయినా, నెక్స్ట్ ఇంకేమైనా ఇంచ్ ప్రాబ్లం వచ్చినా, ఏమైనా మ్యాక్సిమం ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో అక్కడ దగ్గరలో ఏ జట్టీకి వెళ్తే ఆ జట్టీకి వెళ్ళి వాళ్ళు ఫీజు కట్టమంది ఫీజు కట్టి అక్కడ మేము పని అంతా అయిపోయినంత వరకు అక్కడ ఉండాలి. అంతా అక్కడ అయిపోయినంత వరకు ఎన్ని రోజులు రోజుకి ఇంత అనేసి ఫీజు అనేసి ఉంటుంది. అంత పే చేసి ఓనర్కి చెప్తాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓనర్కి చెప్పిన తర్వాత ఓనర్ చూసుకుంటాడు అదంతా. మా పని ఏదైతే ఉందో అక్కడ అంతా చేసుకొని మేము వెళ్తే 15 రోజులకి వెళ్తాం, 20 రోజులకి వెళ్తాం. అదే 15 రోజులు, 12 రోజులు, 13 రోజులు, మ్యాక్సిమం 10 రోజులు దాటి ఉంటాం. అంటే శాలరీలు కాదు, మేము తెచ్చే ఫిషింగ్ బట్టి, అంటే పర్సంటేజ్ బట్టి. ఎలాంటి ఫిష్లు అంటే చిన్న చేపలు తెస్తాం, పెద్ద చేపలు తెస్తాం, గేలాలకు పడినవి తెస్తాం, వాళ్ళకి పడినవి తెస్తాం. మొత్తం ఆల్మోస్ట్ అన్ని చేపలు ఉన్నాయి. సొర్రలు కానీ, కుమ్మకోణాలు కానీ, నెక్స్ట్ తిమింగలు కనిపిస్తాయి కానీ అవి పట్టలేము. కనిపిస్తాయి సముద్రంలో కనిపిస్తాయి. అదేలే లేదు అది మాకు దూరంలో కనిపిస్తుంది. అది కనిపించిందని మేము కూడా దగ్గరికి వెళ్ళాం. జస్ట్ అలా చూసి అలాగా ఉండిపోతాం అంతే. మా పని మేము చేసుకున్నట్టుగా. లేదు అలాంటిదేమో జస్ట్ అలాగ ఉంటుంది అంతే. అది కూడా ఏం ఓవర్గా ఏం అవ్వదు, రియేట్ అవ్వదు. ఇప్పుడు ఈ బోట్ అయితే 15 రోజులు, 10 రోజులు దాటి 12 రోజులు, 13 రోజులు, ఒక 20 రోజుల లోపు. ఇంకా నెల రోజుల బోట్లు కూడా అటువైపు ఉంటాయి. నెల రోజులు చేస్తుంటాయి. పెద్ద పెద్ద చేపలు పడతారు. ఇక్కడ హార్బర్ కూడా ఇక్కడ ఎంత అనేసి ఉంటుంది. అది ఓనర్లు చూసుకుంటారు. ఇది ఇంజిన్ రూమ్.
ఇంజిన్ రూమ్ లోన్కి వెళ్ళాలి. ఇది క్యాబిన్. ఇది కొంచెం లోపల ఇదేనా స్టీరింగ్? స్టీరింగ్ అన్న. ఓకే. స్టీరింగ్ డ్రైవర్ది. ఇది సిట్టింగ్ ఇక్కడ స్లీపరు డ్రైవర్ది. ఓకే. ఇలాగా ముందు చూసుకుంటూ ఇంకా డ్రైవర్ నడపడమే. ఇదేంటన్నా? ఇందులో జీపీఎస్ ఉంటుంది. ఓకే. ఇందులో ఏకే సౌండ్ ఉంటుంది. అంతే కింద బాటం కనిపిస్తుంది. కింద బాటం కనిపించి డ్రైవర్కి అంచనా బట్టి దాన్ని బట్టి వాలైడింగ్ కింద అడుగు ఉంటుంది కదా, కింద అడుగు కనిపిస్తుంది. ఇందులో ఒక సెట్ ఉంటుంది అనమాట. జీపీఎస్ మోడల్ ఒక సెట్ ఉంటుంది. ఇందులో ఒక సెట్ జీపీఎస్ది, ఇది లొకేషన్ది. ఇది ఇక్కడ ఇంకో సెట్ ఉంటుంది వైర్లెస్. సిగ్నలింగ్ అంటే ఇంటర్నెట్ లేకపోతే ఎట్లా? లేదు, పైన యాంటీన్ ఉంటుంది. యాంటీన్ సంబంధించింది ఇది. కింద బాటన్కి చిన్న సెన్సర్ లాంటిది ఉంటుంది. ఇది గేరు, ముందుకి గేర్ సిస్టమా? గేరు. ఇది గేరు, ఇది యాక్సిలేటర్. మరి ఇది స్లో రైట్ టర్న్ తీసుకునేది. ఇది లెఫ్ట్ రైట్ అంతే. బ్రేక్లు ఏమి ఉండవు, మనం గేర్తో కంట్రోల్ చేసుకోవడమే. మనం గేర్ ఎక్కువ వేస్తే స్లో అవడం ఫాస్ట్ అవడం అంతే. ఇది లోపల ఇక్కడ ఏం చేస్తారన్నా? అక్కడ మిగతా వాళ్ళు ఉంటారు కదా, 10 మెంబర్స్ వెళ్తారు, 10 మంది వెళ్తారు. అక్కడ 3 పడుకుంటారు, కింద ఒక 5 పడుకుంటారు. ఇక ఇక్కడ మన కాల్ దగ్గర ఒకడు, ఒక 10 మంది వెళ్తారు. కానీ ఎంతైనా భయం గుప్పిట్లోనే ఉంటుంది. రిస్క్ పని ఇదంతా. ఇక్కడ ఉంటేనే భయంగా ఉంది. మీరు ఇంకా లోపలికి పోతారు. ఇది ఓపెన్ చేయడానికి కుదిరిద్దా? వద్దండి. ఇది జీపీఎస్ అంటారు. ఓకే. ఇది జీపీఎస్. ఓకే. అంటే ఇక్కడ తెలుస్తూ ఉంటుంది డైరెక్షన్ ఎటు వెళ్ళాలి అని తెలుసు. అదే అది ఏకే సౌండ్ ఉంటుంది. సౌండ్ వచ్చా కింద బాట ఉంది అడుగుది. ఎంతైనా భయం గుప్పిట్లోనే ఉండాలన్నా. భయంగా ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఎన్న చెప్పిందని చూస్తే వీళ్ళది ఎంతైనా కొంచెం హార్డ్ వర్కే. వీళ్ళ దానికి ఎంతైనా వీళ్ళకి ఎంత వాల్యూ ఇచ్చినా కష్టమే, తక్కువే కూడా. చాలా అంటే చాలా కష్టమైన జీవితం వీళ్ళది. అన్న ఇప్పుడు మీకు కరెంట్ ఎలా అన్న? మరి కరెంట్ ఎలా వస్తుంది? ఇప్పుడు మొబైల్ ఛార్జింగ్ ఉందనుకో, సిగ్నల్స్ ఎలా ఉండవు. అవును, నార్మల్గా టైం పాస్ అవ్వడానికి, కొన్ని పాటలు సేవ్ చేసుకున్న పాటలు వినడానికి ఛార్జింగ్ అయిపోతూ ఉంటుంది. మీకు లోపల మీ ఫోన్లు కాకపోయినా లోపల కరెంట్ రావడానికి ఎట్లా అన్న? మరి మీకు కరెంట్ అయితే మరి మామూలుగా ఇంజిన్ సైడ్ నుంచి ఒక డైనమ్ ఉంటుంది. డైనమ్ నుంచి మనకి బోట్లో ఎనివేటర్ ఒకటి ఉంటుంది. ఎనివేటర్కి డైనమ్ నుంచి కరెంట్ సప్లై వస్తుంది. అదే ఛార్జింగ్ ఎనివేటర్ ఎక్కితే ఎనివేటర్ నుంచి మనకి ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవడం కానీ, నెక్స్ట్ లైట్లు ఆన్ చేసుకోవడం కానీ అంతా ఎనివేటర్ నుంచి. ఎనివేటర్ ఛార్జింగ్ డైనమ్ నుంచి అంతే. డైనమ్కి ఛార్జింగ్ ఇంజిన్ సైడ్ నుంచి ఇంజిన్కి. అది ఆల్మోస్ట్ అలాగా కరెంట్ కోసం మాట్లాడితే. ఇప్పుడు ఈ గొట్టాలు ఏందన్నా? అదే లోన వేడి పోవడానికి. ఇంజిన్ సైడ్ కొంచెం అలా 24 hours ఇంజిన్ రన్నింగ్లో ఉందనుకో, లోన వేడంతా బయటకు రావడానికి అంతే. అది మామూలుగా ఫోన్లో సినిమాలు అవి డౌన్లోడ్ చేసుకుంటూ లోన్కి వెళ్ళిపోతారు. మరి సిగ్నల్ అంతా ఉండదు కదా, టైంపాస్కి వర్క్ ఉన్నప్పుడు వరకు సినిమాలు చూసుకోవడం కానీ, సాంగ్స్ వినడం కానీ అలాగా. కానీ తీసేవాళ్ళు ఒకడు ఉంటారు కదా, మేము పనిలో ఉంటాం. పనిలో ఐస్లో బ్యాక్ సైడ్ ఉందన్న, ఇలాంటిది ఒకటి ఉంటుంది. ఇందులో ఇది ఒక స్టోర్ అన్న, ఫిష్ హోల్ అంటారు. ఫిష్ హోల్. ఇందులో లోన్ చేప, మనం పట్టే చేపలన్నీ ఇందులో లోన్ పెడతారు. ఐస్ అందులో కూడా సేమే. ఇందులో కూడా చేపలు పెడతారు. ఇందులో వాటర్ మంచినీళ్ళు తాగేది. అదే 200 liters బ్యార్లీలు ఒక 12 ఉంటాయన్నా. అటుపక్క 6 ఇటుపక్క 6 ఉంటాయి. ఓపెన్ చేయొచ్చు.
వాళ్ళకి సంబంధించిన సామాన్లు అంతా బోట్కి సంబంధించిన సామాన్లు ఉంటాయి. ఏంటి అన్న ఈ రౌండ్ అవి వాళ్ళకే వేస్తారన్న అవి పోర్సులు అంటారు. అవి వాళ్ళకే వేస్తారు. ఇటుపక్క 3 కడితే ఇటుపక్క 3 కడతారు. సెంటర్లో 1 కడతారు. వాళ్ళకి అది 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 అంటే నీకు పైది తేలేటట్టుగా కిందది ములిగేటట్టుగా అలాగా. సరే అన్న.